హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎట్లా చేయాలో చూద్దాం రండి. ఇంకా ఒక గిన్నె తీసుకొని అందులో మంచిగా నూనె పోసుకొని పన్నీర్ వేసుకొని, ఇంట్లో పన్నీర్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు చెప్పండి. మా ఇంట్లో అయితే మా తమ్ముడు రెస్టారెంట్ ఇంట్లో ఉంది కదా మమ్మీ కొంచెం పన్నీర్ చేసి అని చెప్పేసి అమ్మని అడిగితే ఇంట్లో పన్నీర్ ఉంది కదా అని మమ్మీ చేసింది. నన్ను వీడియో తీయమని చెప్పింది. నెక్స్ట్ డే తెల్లారి స్కూల్కి వెళ్ళాలి కదా, మరి ఇంకా మీరు పన్నీర్ వేయించేటప్పుడు గైస్ నూనె కొంచెమే పోయండి, ఎక్కువ పోయకండి, హెల్త్కి మంచిది కాదు, ఇంకా టేస్ట్ కూడా బాగా వస్తుంది రెస్టారెంట్లో వేసినట్టు. ఇంకా పన్నీర్ ఇట్లా ఎల్లో బ్రౌన్ కలర్లో మంచిగా రావాలి. వీడియోగ్రఫీ నాదే గైస్, ఏమనుకోకండి అడ్డదిడ్డం వచ్చిన. మంచి ఇట్లా గోలే వరకు తీసేయండి. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోండి. లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క ఈ వీడియోలో చూపించిన అన్నీ వేసుకున్న తర్వాత 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. 2 చెంచాలు వేసుకుంటే మాకు సరిపోయింది గైస్, మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. నెయ్యి వేసుకున్న తర్వాత ఏం చేయాలి అని చెప్పేది మనం ఎప్పుడు చూడబోతున్నాం గైస్. మీ దగ్గర బఠానీలు కానీ పచ్చిమిర్చీలు వేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చీలు కడిగేసుకుని పచ్చిమిర్చీలతో పాటు కొన్ని ఆనియన్స్ వేసుకోండి. చిలుతానే అని పచ్చిమిర్చీలు వేసి తీయలేదు నేను. పచ్చిమిర్చీల తర్వాత ఆనియన్స్ వేసుకోండి గైస్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, నేను తీయడం మర్చిపోయింది ఏంటంటే, మీరు అన్నము ఉడకబెట్టుకోండి గైస్, మనము అందులో వేయాలి కదా. సో కొంచెం క్యాప్సికమ్ కూడా కడిగేసుకున్నాం. క్యాప్సికమ్ అంత మ్యాండేటరీ అయితే కాదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోకండి. క్యాప్సికమ్ అయితే సగమే వేసినాం గైస్. నాకు మా తమ్మునికి క్యాప్సికమ్ అంటే అస్సలు నచ్చదు, ఇంకా కొంచెమే క్యాప్సికమ్ వేసి ఉండే. ఇంట్లో కొంచెం బియ్యము మంచిగా కడిగి స్టవ్ మీద పెట్టుకోర్రి, ఎందుకంటే మనకు రెసిపీలో అదే ఉపయోగపడుతుంది. ఇంకా నేనైతే తీయడం మర్చిపోయినా గైస్ క్లిప్స్. కొంచెం క్యాప్సికమ్ వేసుకొని దాని తర్వాత ఇందులో కొన్ని క్యారెట్స్ వేసుకోండి గైస్. క్యారెట్స్ రెసిపీలో ఖచ్చితంగా ఉంటే వేసుకోండి, లేకుంటే వదిలేయండి. కానీ క్యారెట్స్ మాత్రం ఉన్నో ఖచ్చితంగా వేసుకోండి గైస్. ఇంట్లో మంచిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ వేస్తే మస్తు ఉంటుంది గైస్. హోటల్ స్టైల్లో చేయాలంటే ఇది కష్టమే, కానీ ట్రై చేస్తా అని చెప్పింది మమ్మీ. సో చూద్దాం. ఇప్పుడు మనం ఫ్లేవర్ని కొంచెం ఎన్హాన్స్ చేయడానికి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి గైస్. మంచిగా ఇట్లా గోలినాక వేసుకోండి, మంచిగా ఇట్లా గోలాలి గైస్. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోండి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేయండి, ఏదో ఒకటి వేసేయండి. హియర్ కమ్స్ అవర్ మెయిన్ ఐటమ్ గైస్. కొత్తిమీర పుదీనా వేసినాక మనము ఇప్పుడు ఏం చేయాలన్నది చూద్దాం పాండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్టెప్. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం చూడండి పన్నీర్. ఆ పన్నీర్ని గిన్నెలోకి మొత్తం వేసేయండి. ఇంకా ఎవరైనా తినేటోళ్ళు వస్తే ఇచ్చేయండి. మా తమ్ముడు అయితే పన్నీర్ వేయించినాక తాపుకోసారి వచ్చి తిని పోతున్నాడు. ఇంకా కూర కోసం ఉంచరా అంటే ఉంచండి. మంచిగా లాస్ట్కి ఇక మనం స్టార్టింగ్లో ఉడకబెట్టుకున్న అన్నం వేసుకోండి. అదే నేను అన్నం ఉడకబెట్టుకోలేదు కదా స్టార్టింగ్ వీడియోలా అంటే వీడియో తీయడం మర్చిపోయినా గైస్. మీరైతే ఉడకబెట్టడం మర్చిపోకండి, నేను ఆల్రెడీ చెప్పిన వీడియోలో. ఇంకా మంచిగా కాలినాక కొంచెం మసాలా వేసి, గరం మసాలా వేసి మంచిగా దాని మీద కొత్తిమీర వేసి మొత్తం కలపండి వేసి. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి, ఎందుకంటే మా ఇంట్లో లేదు కాబట్టి వేసుకోలేదు. పెప్పర్ పౌడర్ వేసుకుంటే రెస్టారెంట్లో వేసిన టేస్టే వస్తుంది గైస్. ప్లీజ్ ట్రై దిస్. అసలు అన్నం ప్లేట్లు వేసుకొని తింటే ఉంటుంది గైస్, అదిరిపోయింది అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్. గంట కొట్టండి. నెక్స్ట్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.